హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి బూందీ మిఠాయి అండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి, కానీ కొలతలు ఫాలో అవ్వండి. ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూసేయండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ముందుగానే కడాయి పెట్టి నూనె అయితే వేసుకోండి. నూనె వేడెక్కేలోపు పిండిని అయితే కలుపుకోవాలి. పిండిని అయితే ఖచ్చితంగా కొలుచుకోవాలండి, అప్పుడే బూందీ అనేది బాగా వస్తుంది. మీరు ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్కి తీసుకోండి. నేనైతే తవ్వ తీసుకుంటున్నాను, వీలైతే తవ్వని తీసుకోండి. నేను 2 తవ్వల శనగపిండిని అయితే వేస్తున్నాను. అందులో హాఫ్ క్వాంటిటీ అంటే తవుడు బియ్యం పిండిని అయితే తీసుకోండి. 2 తవ్వల శనగపిండికి 1 తవ్వ బియ్యం పిండి అయితే సరిపోతుంది. కప్పు అయితే 2 కప్పుల శనగపిండికి 1 కప్పు బియ్యం పిండిని అయితే తీసుకోండి. కరెక్ట్ కొలత. ఇందులో సాల్ట్ కూడా వేయనవసరం లేదండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసి పిండిని అయితే కలుపుకోవాలండి. పిండి అనేది బాగా పలుచుకు ఉండకూడదు, అలానే బాగా గట్టిగా ఉండకూడదు. వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుంది. సాల్ట్ అయితే వేసే పని లేదండి. మీకు సాల్ట్ కావాలి అంటే చిటికడే వేసుకోండి. అస్సలు ఎక్కువ వేయకండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. సాల్ట్ వేయకపోయినా చాలా బాగా వస్తుందండి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికి వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న కన్నాలున్న గరిటెని అయితే తీసుకోండి. మీకు ఇలాంటిది లేకపోతే సట్లం ఉంటుంది కదండి, దానిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో పిండిని వేసి కావాలి అంటే చేత్తో పాముకోవచ్చండి. చేత్తో పామడం వల్ల బూందీ అనేది పెద్దది వస్తుంది. ఇలా కొట్టడం వల్ల బూందీ అనేది చిన్నది వస్తుంది. దీనికి బూందీ అనేది చిన్నది వస్తేనే బాగుంటుందండి. కాబట్టి టైం ఎక్కువ తీసుకున్నా ఇలా కొట్టడానికి ట్రై చేయండి. మూకిడి మొత్తం వేసేసాక పక్కన పెట్టండి. అలాగే మనం వేసిన వెంటనే మనం వేసే గరిటికి మొత్తం లోపలి భాగం బయట భాగం కూడా క్లీన్ చేసేసుకోవాలండి. లేదు అంటే మళ్ళీ వేసేటప్పుడు బూందీ అనేది సరిగ్గా రాదు. పిండి ఎక్కడా లేకుండా మొత్తం గిన్నెకి అంటుకోకుండా తీసేసుకుంటే సరిపోతుందండి. బూందీని ఎక్కువ వేపకూడదండి, ఎక్కువ కలర్ అయితే రాకూడదు. బూందీ వేగితే సరిపోతుందండి. అలానే బాగా అయితే వేగనివ్వకండి. వేగింది అనుకున్న తర్వాత కన్నాల గరిటెతో తీసేయండి. అలా తీయడం వల్ల నూనె అనేది సెపరేట్ అయిపోతుంది. నాకు వచ్చేసి బూందీ 8 తవ్వలు అయ్యిందండి. 8 తవ్వలకి 2 కేజీలు బెల్లం అయితే పడుతుందండి. దీనికి వచ్చేసి బెల్లం అనేది సెపరేట్గా ఉంటుందండి. బూందీ లడ్డు కానీ అడగండి, సెపరేట్గా ఇస్తారు. పెద్ద అచ్చులా ఉంటుంది, దానిని అయితే తీసుకోండి. అప్పుడే బూందీ ఉండ అనేది బాగా వస్తుంది. ఉండ కూడా బాగుంటుందండి. 8 తవ్వలకి 2 కేజీల బెల్లం అయితే పట్టిందండి. అందులో వాటర్ అయితే ఎక్కువ వేసుకోకండి, లైట్గా వేసుకునే పాకాన్ని అయితే చేసుకోవాలండి. పాకం అనేది ముద్దర పొట్టు అయితే రావాలండి. పాకం ఎంత బాగా వస్తే ఉండ అనేది అంత బాగా వస్తుందండి. వీడియోలో చూపించినట్టు కొంచెం వాటర్ వేసుకుని గిన్నెలో ఆ పాకాన్ని అయితే వేసుకోండి. వేసేసి మనం గిన్నెకి కొట్టేటప్పుడు టంగుమని సౌండ్ రావాలండి. అప్పుడే ఉండైతే బాగా వస్తుందండి. మనం వేసిన వెంటనే ఉండలా అయిపోవాలి. అలానే మనం కొట్టేటప్పుడు టంగుమని సౌండ్ రావాలి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనం పాకం బట్టే ఉండైతే వస్తుందండి. కాబట్టి చూసుకుని పాకాన్ని అయితే దగ్గరుండి పట్టుకోండి. అలా బెల్లం పాకం మనం కావాల్సిన పట్టు వచ్చేసాక దింపేసుకొని బూందీలు అయితే వేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. అలాగే వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలను అయితే చేసుకోవాలి. అప్పుడే ఉండ అనేది గట్టిగా ఉండి విడిపోకుండా ఉంటుంది. చల్లారితే ఉండ అయితే అస్సలు రాదండి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఉండనైతే చేసుకోవాలి. 1 తవ్వ బూందీకి 1/2 కేజీ బెల్లం అయితే పడుతుందండి. నాకు 8 తవ్వలు వచ్చాయి బూందీ, కాబట్టి 2 కేజీల బెల్లాన్ని అయితే వేసుకున్నాము. బెల్లం అయితే పెద్ద అచ్చునే వేసుకోండి, చిన్న చిన్న కుందలు అయితే అస్సలు వేసుకోకండి. చేతికి తడి చేసుకోండి, చేతులు కాలకుండా ఉంటాయి. ఉండలు అయితే వేడివేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఇలా మొత్తం ఉండలను అయితే చేసేసుకోవాలండి. వేడివేడిగా ఉన్నప్పుడే ఉండలు నొక్కుకోండి, విడిపోతాయి. మళ్ళీ ఇంకోసారి నొక్కుకోండి. అలా 2-3 సార్లు నొక్కుకుంటూ ఉండ అనేది ఈ విధంగా గట్టిగా అవుతుందండి. అంతేనండి, బూందీ మిఠాయి అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. శనగపిండి బయట కొన్నదానికంటే మనమే శనగపప్పు తెచ్చుకొని మిల్లుకు పట్టించడం వల్ల ఈ బూందీ మిఠాయి అనేది ఇంకా బాగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే
ఆ వీడియో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.